తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా జీవో 8ల మీద హైకోర్టు స్టే విధించింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కి చట్టబద్ధత లేదని జూలై నెలలో న్యాయవాది పిటిషన్ వేయగానే మీకు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మీ అధికారులు ఆగమేఘాల మీద పారా వాయిస్ రిమార్క్స్ వేశారని మాకు సమాచారం వచ్చింది. ఆ పారా వాయిస్ రిమార్క్స్ వచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి సమయంలో మీరు సెక్రటరియట్ కి పంపించారు. సెక్రటరియట్ కి పంపించినప్పుడు ఈ కౌంటర్ ని అప్రూవ్ చేయాల్సింది లా డిపార్ట్మెంట్. కానీ వాళ్ళు అప్రూవ్ ఎందుకు చేయలేదు? న్యాయశాఖ రేవంత్ రెడ్డి అధీనంలోనే ఉంది. మరి కౌంటర్ ని ఆపమని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? జీవోల ద్వారా అన్ని స్కీములు నడిపించవచ్చని స్పష్టంగా రాజ్యాంగంలో ఉంటే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? 1955లోనే రామ్ జావాయా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మీ అడిషనల్ అడ్వకేట్ నోరు ఎందుకు మెదపలేదు? గత కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ బెంచ్ మీదకి పోగానే అడ్మిషన్ స్టేజ్ లోనే వాటి మీద పడ్డ పిటిషన్లన్నీ ఎగిరిపోయాయి. సెక్రటరియట్ కు పంపించుకున్నారు. సెక్రటరియట్ లో ఈ కౌంటర్ ను అప్రూవ్ చేయాల్సింది లా డిపార్ట్మెంట్. ఈ లా డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేదు అనేది మొదటి ప్రశ్న. ఈ లా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఎవరెవరున్నారు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, గవర్నమెంట్ ప్లీడర్స్ అందరు ఉన్నారు. మరి ఈ రోజు న్యాయశాఖ ఎవరి ఆధీనంలో ఉన్నది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నది. ఇలా బీసీ వెల్ఫేర్ నుంచి కానీ, ఎస్సీ వెల్ఫేర్ నుంచి కానీ, మైనారిటీ వెల్ఫేర్ నుంచి కానీ, గిరిజన సంక్షేమ శాఖ నుంచి కానీ ఈ రిమార్క్స్ అన్ని పోయిన తర్వాత కౌంటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కౌంటర్ ను ఆపమని చెప్పింది ఎవరు? ఇది మీరు ప్రజలకు చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు. రెండవది, గౌరవ న్యాయమూర్తి గారు 4 సార్లు అవకాశం ఇచ్చినా కూడా మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గాని, మీ అడ్వకేట్ జనరల్ గాని ఎందుకు రెడీగా ఉన్న కౌంటర్ ను దాఖలు చేయలేదు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎట్లాగో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కంట్రోల్లో ఉండరు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కంట్రోల్లో ఉండరు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిందనే న్యాయశాఖ వస్తుంది. మరి ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గాని ఈ కోర్టులో కౌంటర్ దాఖలు చేయకూడదు అని ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? గత 9 నెలల నుంచి మళ్లీ కొత్తగా వెరిఫై చేయాలి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పేపర్ మీద ఏముండవు, కానీ వీళ్ళెవరు ఆ పని చేయడం లేదు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? నేను చెప్పిన ఈ 162వ అధికరణం కింద ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలున్నాయి. జీవోల ద్వారానే అన్ని స్కీములు నడిపించవచ్చు అనేది స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా 1955లోనే రామ్ జవాయా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ నోట్ల నుంచి మాటలు ఎందుకు రాలేదు? నోట్ల మాటలు సరే, అసలు ఆయన కోర్టుకే పోలేదు. 4 సార్లు అసలు కోర్టుకే పోలేదు. అందుకొరకే ఈ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చిన తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 జీవోల మీద హైకోర్టు స్టే విధించింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. 2021 సంవత్సరంలో కూడా వాచ్ వాయిస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, ఆనాడు కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి వెలువడ్డ మరొక విప్లవాత్మకమైన పథకం దళిత బంధు. ఈ దళిత బంధు స్కీమ్ మీద ఆనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వాచ్ వాయిస్ అనే ఒక సంస్థ వేస్తే ఇదే అడ్వకేట్ జనరల్, ఇదే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ గౌరవ కోర్టులో గొప్పగా వాదించి ఎస్ ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం ఇది పక్కా చట్టబద్ధత ఉంది, రాజ్యాంగబద్ధత ఉంది, రాజ్యాంగంలో ఉండే పీఠికలో ఉండే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనే రాజ్యాంగ విలువల ప్రకారమే ఈ కార్యక్రమం, ఈ పథకం రూపొందించబడ్డదని ఆ పిటిషన్ కొట్టేయించారు ఆనాడు అడ్వకేట్ జనరల్. ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక దళిత బంధు స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్. ఏనాడు కూడా
అడ్మిషన్ స్టేజ్ లోనే దీని మీద పడ్డ పిటిషన్లన్నీ కూడా ఎగిరిపోయినాయి. దళిత బంధు స్కీము బెంచ్ మీదకి పోగానే అడ్వకేట్ జనరల్ మొత్తం సమాచారాన్ని రాజ్యాంగం చేతిలో పెట్టుకొని మీ లార్డ్షిప్ ఇది ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం టార్గెటెడ్ స్కీమ్ 202 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకునే హక్కు శాసనసభకున్నది. శాసనసభ ఒకసారి బడ్జెట్ ఆమోదించిన తర్వాత మళ్లీ చట్టాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనాడు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎందుకంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ స్కీమ్ నడవాలి, ఇది ప్రజలకు న్యాయం చేయాలి. ఈ అమ్మాయిలు అప్పుల ఊబిలో కూరుకుంటున్నారు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి, వీళ్ళ కుటుంబాలకు అప్పుల బాధ అవుతున్నది, ఈ పిల్లలు చదువుకోవాలి, ఈ కుటుంబాలు బాగుపడాలి, అప్పుల ఊబి నుంచి విముక్తికి దొరకాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఉన్నారు. కాబట్టే ఇది వాచ్ వాయిస్ అనే పిటిషన్ ను కొట్టేసింది ఆనాడు గౌరవ హైకోర్టు. మరి ఈ రోజు కళ్యాణ లక్ష్మి, అదే కళ్యాణ లక్ష్మి స్కీమ్, మీరు కళ్యాణ లక్ష్మిని ఇంకా బాగా చేస్తా, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పారు 1,116,000తోని. మరి అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మీరెందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని, అడ్వకేట్ జనరల్ ను వీళ్ళందరినీ పిలిపించి అధికారులు ఆల్రెడీ పారావైజ్ రిమార్క్స్ తయారు చేసిండ్రు, మీరెందుకు గౌరవ కోర్టు ముందర పెట్టి ఈ పిటిషన్ కొట్టేయించరు అని చెప్పి ముఖ్యమంత్రి అడగాలి కదా. ముఖ్యమంత్రి అడగనందుకే, ముఖ్యమంత్రి చెప్పనందుకే ఈ ఇద్దరు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోలేదు. కాబట్టి ఇలా దీని మీద ఘోరంగా స్టే వచ్చింది, లక్షలాది మంది జీవితాల్లో మట్టిపడ్డది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.